నమస్తే. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ విభాగానికి స్వాగతం, సుస్వాగతం. బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న వేళ మరి ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే కరువవుతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మరి మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఒక విచిత్రమైన బంధాన్ని, అనుబంధాన్ని మీకు పరిచయం చేయడానికే ఇక్కడ కూర్చున్నాను ఈరోజు. మరి వాస్తవానికి మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, ఎన్నడో విడిపోయి ఎప్పుడో పోయి మళ్ళీ ఎక్కడో కలుస్తుంటాం. అయితే నేడు అంటే ఒకప్పుడు ఫోన్లు లేవు, రాకపోకలు అంతరాయం ఉంటుండే. మరి ఇప్పుడు నేను ప్రస్తుతం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం బలాన్పల్లి గ్రామంలో మాకు దగ్గరి బంధువులు అయినప్పటికీ ఎన్ని రోజులు దూరంగానే, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, ఒకరికొకరు పరిచయాలు లేకపోవడం వల్ల, అంటే బంధుత్వాలు వీళ్ళు మన వాళ్ళు అని తెలుసుకోకపోవడం వల్ల చాలా ఒక ఆత్మీయత భావన కదా నేనైతే లోనైనా. మరి నాతో పాటు ఉన్నారు, నాకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల వయసు. ఒక 20 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్నలు వచ్చేవాళ్ళు, నేనైతే ఒకసారి మదిలిచిపోయినా. మనతో పాటు ఉన్నారు మాకు దగ్గర బంధువులు, అమ్మ వాళ్ళ అమ్మ కొడుకు, అంతేనా? అన్న నాయన వాళ్ళ మరి మా ఆయన చెప్పారు. నమస్తే అమ్మ, ఏం పేరు? భారతమ్మ గారు. నీ ఆయన పేరేంటి? మాసయ్య గౌడు. మాసయ్య గౌడు మా అమ్మకి ఏమవుతాడు అన్న? ఎట్లా అంటే మాసయ్యల అక్క ఉందా, అది అందుకే అడుగుతున్నా. మాసయ్యల అమ్మ, మాయమ్మ అమ్మ, అక్కయ్యల పిల్లలు. చూడండి, సొంతం అక్కయ్యల పిల్లల అనుబంధం వీళ్ళది. మరి కాశమ్మ తెలుసా నీకు? ఏ ఊరు అల్లది? అందుకే జిల్లెల కాశమ్మ, బాలకృష్ణమ్మ అమ్మ, మాసయ్యల అమ్మ, అక్కయ్యల పిల్లలు, అంతే కదా. మరి అలాంటి మాసయ్య అంటే నాకు మామనే అవుతాడు. నా పక్కన కూర్చున్నది నాగరాజు గౌడ్ గారు. నాకు బామ్మడి అవుతాడని ఆయన బామ్మడి అవుతాడు. ఆడిన పిల్లగానే నేనే అవుతున్నాను కదా. అయితే నాగరాజు గౌడ్ గారు, మరి నమస్కారం బాబు గారు. ఏం పేరు మీ పేరు? మీ వయసు ఎంత ఇప్పుడు? 45. నాకనే 5 ఏళ్ళు పెద్ద. మరి నాగరాజు గారు ఒక విచిత్రమైన బంధం అని ఎందుకన్నానంటే, సొంతము మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు, ఇలా నాన్న. కానీ ఆ దురదృష్టమో అదృష్టమో సంబంధాలు మాత్రం లేవు. ఈమెకు తెలుసు. మరి ఈమె అరే మరి మీ అన్న వాళ్ళ చెల్లెలు కాడు ఉంటుందని ఈమె చెప్పలేదు. ఈమె చెప్పినా ఈయన వినిపించుకోలేకుండా వచ్చు. ఇప్పుడు ఏం చేయలేదు కదా, అప్పుడు ఈరనామ పండుగ ఒకప్పుడు అయితే వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చిండ్రు, వాడాలో కూడా వచ్చిండ్రు. వాళ్ళ రామలమ్మ తెలుసా? రామలమ్మ వీళ్ళంతా కూడా సైన్యం కదా. మరి అంత దగ్గర బంధుత్వం అయినప్పటికీ కలుసుకోలేకపోయింది. నాకైతే బాధ అనిపించింది, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు వాడాలో పోవాలనుకుంటా కానీ పోనీకే ఎప్పుడు కుదరదు. ఇప్పుడు తిరుగు మరి మెల్లమెల్ల. ఇప్పుడు ఎవరైనా దొరకకపోతేనే పోతాను, లేకపోతే లేదు. అవునా? ఈ కాలు లేదు, ఈ చెయ్యి నొప్పి ఇబ్బంది అయిపోయింది. ఏమన్నా ఇంట్లోకి బయటకు గాడుకోవాలంటేనే కష్టం. బావతో మాట్లాడితే బయట. బావగారు నమస్కారం. మరి నేను ఒక చుట్టము చంద్రధన గ్రామం కాడ ఉండనే సంగతి నీకు తెలియదు కదా. అంటే లోపల నీది కాదు, వాళ్ళు చెప్పలేదు. నీ సంవత్సరంలో బిజీలో పడి మాట్లాడు, నవ్వుతే కాదు కదా. ఇంకా ఏంటి సమాచారం? ఎంతమంది సంతానం? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావగారు? బలరా రాసుకుంటున్నాను. నేను మర్చిపోయినా, ఏం చదువుకున్నావు నువ్వు? ఏదో చేస్తున్నాడు అప్పుడు కరెంట్లో పని, ఎలక్ట్రీషియన్ చేస్తుంటే కరెంట్ హాస్పిటల్ బంద్ చేసి ఇంటికాడ సెట్ అయిపోయినావు. ఇంటికాడ లేకపోతే ఇక మా బాస్ ఎట్లా. అయితే 20 ఏళ్ళ కింద తెగిపోయిన బంధాన్ని ఇవాళ బంధాలు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరు అమ్మ ఎందుకు వచ్చిందిరా బాబా అని నేనేమో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళ నాన్నగారు స్వయంగా అమ్మ వాళ్ళ అన్న అయినప్పటికీ, మామ అయినప్పటికీ చనిపోయినప్పుడు మాకు సమాచారం తెలియదు. మా అమ్మ చాలా బాధపడింది. వాస్తవానికి మళ్ళీ మా నాన్న చనిపోయినప్పుడు కూడా
మరి వీళ్ళకు సమాచారం ఇవ్వడంలో ఆ? చెప్పలే ఇక చెప్పిండ్రు సమాచారం తెలియదు. ఓ రోజు అనుకోకుండా మీ ఇంటికి వస్తే మామ చూసి అమ్మ చేతులు గాజులు చూసి చాలా బాధపడ్డాడు అనమాట. అరే నా చనిపోయిందా అని. మరి ఇంకొక ఆమె ఇంకెవరు ఆమె ఎవరికి వచ్చింది అసలు ఇక్కడ చిన్న ఇలా కళ్యాణ్ చిన్న మైలాపురం ఇచ్చింది ఒక ఆమెను మైలపురం కాదు జంగమ్మ. ఎవరైనా ఏదైనా చిన్న అంటున్నావు మా మీ అమ్మోళ్ళ చిన్న అమ్మకు అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది చెల్లెలు అక్కనే ఉంటుంది. చెల్లెలే ఉమ్. ఈ అమ్మ చిన్నదా అమ్మ చిన్నది, ఇద్దరే వాళ్ళు తండ్రికి. అయితే మన నలుగురు ఉంటారే మా కళ్యాణ్ లేదు లేదు అది కాదు. ఒక ఆమె సంకటోని పల్లెను అట్లా చెప్తున్నావు. వాళ్ళంతటి ఈ బాధ అర్థమైంది నాకు ఇప్పుడు. ఆ సంఘటన పిల్ల అనేవి కూడా ఇలా తల్లిదండ్రులంతా ఒకటి ఈ తల్లులు కాశమ్మ సుట్టికం తల్లి అట్లా. అవును గుర్తుపట్టిన. ఆమె వచ్చి పోయింది మర్చిపోయింది. ఆమె కూడా చనిపోయింది ఇప్పుడు లేదు. ఆయన చనిపోయింది. ఆయన చూస్తా చెట్టపల్లికి ఇచ్చినారు. ఆ నుంచి మళ్ళీ అక్కడ ఇచ్చింది. సంఘటన పెళ్లికి ఇచ్చింది. మేము అప్పుడు చిన్న ఉన్నాం, మాకు బాగా తెలియదు. ఓకే వీడికి వచ్చినాక తెలిసింది. వచ్చిపోయింది ఒకసారి. వచ్చిపోయింది. ఓకే అండి, కొంచెం గుర్తుకుంది గతం అయితే. మరి ఇలా నాన్నగారు చనిపోయినప్పుడు తెలియదు మాకు, కానీ తర్వాత తెలిసి ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు మాట్లాడినాం బాబు మనం? ఒక 2-3 ఏళ్ళు మాట్లాడినాం. ఆయన మాకు నేను చూడలేదు, ఇది ఫస్ట్ టైం కలవడం. అప్పుడు చచ్చిపోయినాకనే 2-3 సార్లు మాట్లాడినాం. చేసినాం. 2-3 సంవత్సరాలు మాట్లాడుకున్నాం ప్రతిసారి ఫోన్లోనే. తెలియదు, ముఖం తెలియదు, కానీ మాట్లాడితే నడుస్తుంది. మరి 2-3 సంవత్సరాల తర్వాత తిరిగి ఈరోజు మరి కలుసుకోవడం జరిగింది. నేనైతే స్టన్ అయినా, టోన్ చిన్నగా ఉంటుంది, నేను చిన్నగా ఉన్నా అనుకున్నా. మరి ఇప్పుడు నుంచి అన్న వస్తావా ఇట్లా మా ఇంటికి దావత అయితే? ఇప్పటి నుంచి అన్న ఈ గతం జరిగిపోయింది. ఫోన్లు అయినాయి, బైక్లు అయినాయి, అన్నీ అయినాయి. మరి తెగిపోయిన బంధాన్ని తిరిగి కలుపుకునే ప్రయత్నం. ఒకసారి వచ్చిందా నేను కూడా ఇంటికి చింత చెట్టు ఇందాక చింత చెట్టు ఉన్నది. ఆయన మీ నారాజు గౌడు యాదయ్య గౌడు చెప్తున్నా. ఆయన ఎందుకు వచ్చింది యాదయ్య గౌడు మా ఇంటికి? వాళ్ళకు సుట్టిరిక ఉంది కదా రాంపూర్లోనే ఉన్నాడు కదా. రాంపురం అమ్మగారిది దగ్గరపల్లికేమో చెల్లెల్ని ఇచ్చిండు. మా ఇంటికాడ చింత చెట్టు ఉండే, మా ఇంటికాడ పెద్ద చింత చెట్టు ఉన్నదా చూసినావా? ఏదో ఉంటుండే. ఆయన అంటుండే యాదయ్య గౌడు మీ ఇంటికాడ చింత చెట్టు ఉండే అని. అప్పుడు చూసిన నేను ఒకసారి కావచ్చు. జంబేడుపల్లి కాడ మా అక్క ఉంది, అక్క కోసం అట్లకెళ్ళి నువ్వు వచ్చినావు మరి మా ఏరికి ఎప్పుడండి? ఎక్కడ రావు, ఏడు రావు. మరి ఇప్పుడు ఎట్లా పండుగల